ప్రభాస్ హీరోగా అండ్ దీపికా పడుకునే హీరోయిన్ గా కల్కి 2898 ఏడి 2024 లో వచ్చిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది మూవీ చూసుకుంటే కనుక అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అండ్ అలాగే ఎన్నో అవార్డులను అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అలాంటిది నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఈ మూవీ అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో కల్కి 2898 ఏడికి సీక్వెల్ గా కూడా మరో మూవీ అయితే రాబోతుంది. అలాంటిది ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. అలాంటిది ఈ అప్డేట్ లో చూసుకుంటే కనుక కల్కి 2898 ఏడి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి అయితే దీపికా పడుకునే ఇంకా భాగం కాలేకపోతున్నారంటూ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశారు వైజయంతి మూవీస్. సో ఎంతో ఆలోచించిన తర్వాత ఎంతో చర్చించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నామని. అండ్ అలాగే కల్కి 2898 ఏడీలో సుదీర్ఘ ప్రయాణం చేశాము దీపికా పడుకునే తోటి. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక దీపికా పడుకునే ఇప్పుడు ఈ మూవీలో సీక్వెల్ లో వచ్చే సీక్వెల్ లో భాగం కాలేకపోతున్నారంటూ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే గొప్ప కమిట్మెంట్ తో గొప్ప దాంతో మేము ముందుకు వస్తున్నాము సీక్వెల్ తో. అండ్ అలాగే దీపికా పడుకునికి మరికొన్ని అవకాశాలు రావాలి అండ్ అలాగే సినిమాలో అలరించాలంటూ కూడా అఫీషియల్ గా ట్వీట్ చేశారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ టాపిక్ అయితే సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అంటే సీక్వెల్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కల్కి సీక్వెల్ కోసం. అలాంటిది కల్కి సీక్వెల్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వైజయంతి మూవీస్ ఇలాంటి ట్వీట్ చేయడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది అంటే అంతకు ముందు కూడా స్పిరిట్ అనే మూవీతో కూడా దీపికా పడుకునే అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది సందీప్ రెడ్డి వంగ మధ్య అండ్ అలాగే దీపికా పడుకునే మధ్య ట్వీట్ల వార్ అయితే నెలకొందని చెప్పొచ్చు. సో కొన్ని అన్లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ వల్లనే దీపికా పడుకునే అవుట్ అయిందన్న విషయం మనకు తెలిసిన విషయమే. అంటే దీపికా పడుకొని చూసుకుంటే గనక యాక్చువల్ గా 8 అవర్స్ షూట్ టైమ్ లో తను చూసుకుంటే గనక 8 అవర్స్ ఉంటానని, అందులో కూడా ఓన్లీ 6 అవర్స్ వర్క్ చేస్తానని, అలాగే రెమ్యునరేషన్ 20 crores తో పాటు 100 రోజులు షూటింగ్ అయిపోతే గనక మరి కొంచెం పెంచాలి, రోజుకు ఇంత రెమ్యునరేషన్ అంటూ ఇవ్వాలి సపరేట్ గా అంటూ కూడా తను డిమాండ్ చేయడం. అలాగే దీపికా పడుకునే టీమ్ కి సపరేట్ గా 5 స్టార్ హోటల్ స్టే కావాలని ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టడం వలన స్పిరిట్ అనే మూవీ నుంచి కూడా దీపికా పడుకునే అవుట్ అయ్యారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు కల్కి 2898 ఏడి మూవీ టీమ్ కూడా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. సో దీపికా పడుకునేకి మరో షాక్ అనే చెప్పొచ్చు. అలాంటిది దీపికా పడుకునే మొన్న రీసెంట్ నుంచి చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతున్నారు, వివాదాస్పదంగా మారుతున్నారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ గా మూవీ టీమ్ డిక్లేర్ చేయడం తోటి అందరు షాక్ కి గురయ్యారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజు డైరెక్టర్ కూడా దీనికి సంబంధించి గుడ్ డెసిషన్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో దీపికా పడుకునే ఇష్యూ అయితే ఇప్పుడు నిజంగానే ఒక సంచలనంగా మారుతుంది ఇండస్ట్రీలో. అంటే తను పెడుతున్న కండిషన్స్ కానివ్వండి, చాలా మంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక. అలాంటిది అంటే డైరెక్టర్ ప్రకారం కానివ్వండి, మూవీ ప్రకారం కానివ్వండి, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారని చెప్పొచ్చు. కాకపోతే దీపికా పడుకునే వరకు వచ్చేసరికల్లా రెస్ట్రిక్షన్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కానివ్వండి, లేకపోతే రెమ్యునరేషన్ కానివ్వండి, లేకపోతే స్టేకి సంబంధించి 5 స్టార్ స్టే అంటూ కూడా ఇలాంటివి వివిధ డెసిషన్స్ పెట్టి నిజంగానే డైరెక్టర్స్ ని ఒక ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏ డైరెక్టర్స్ కూడా దీపికా పడుకుని తీసుకోవడానికంటే పక్కన పెట్టడానికే చాలా మంది ఆప్షన్ తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపికా పడుకునేకి అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు వైజయంతి మూవీస్ నుంచి. అసలు దీపికా పడుకునే కి సంబంధించి వైజయంతి మూవీస్ ఎలాంటి ట్వీట్ చేసింది, అసలు ఆ విశేషాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, కల్కి 2 సడన్ షాక్, ప్రాజెక్ట్ నుంచి దీపికా అవుట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ఈ మూవీ టీం సడన్ షాక్ ఇచ్చింది. దీని సీక్వెల్ దీపికా పడుకునే నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. అయితే జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాం. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. సో తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పాటలో భాగస్వామి కాలేకపోయాము. సో గొప్ప టీంతో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపికా మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నామని వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది. సో నిర్మాణ సంస్థలో ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా దీపికా పేరు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె భారీ
భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్టు కూడా వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ భారీ అప్కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సో సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ఏడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా, దీపికా పడుకునే సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచారు. సో ఇప్పుడు దీని సీక్వెల్ లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది. అలాంటిది ఇప్పుడు దీపికా పడుకునే అవుట్ అయిన తర్వాత సీక్వెల్ లో ఎవరు వస్తారనే టాపిక్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అలాంటిది సుమతి పాత్రలో దీపికా పడుకునే చాలా బాగా యాక్ట్ చేశారు కల్కి 2898 లో. సో ఇప్పుడు ఎవరు వస్తారు, అంతకు మించి పర్ఫార్మెన్స్ ఎవరిస్తారు, ఎవరు దానికి న్యాయం చేస్తారనే వార్త ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది కీర్తి సురేష్ కానివ్వండి, మృణాల్ ఠాకూర్ కూడా ఆ ప్లేస్ లో వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా దీపికా పడుకునేకైతే ఒక షాక్ అనే చెప్పొచ్చు వైజయంతి మూవీస్ నుంచి. అలాగే స్పిరిట్ మూవీ నుంచి ఆల్రెడీ ఒక షాక్ అయితే తగిలింది. అలాంటిది దాని నుంచి తేరుకోక ముందే మరోసారి కల్కి మూవీ దీపికా పడుకోనికి అయితే షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే అఫీషియల్ గానే ట్వీట్ చేశారు మూవీ మేకర్స్ అయితే వైజయంతి మూవీస్. దీపికా పడుకునే ఇప్పుడు వచ్చే సీక్వెల్ లో మేము భాగం కాలేకపోతున్నాము, మంచి గొప్ప కమిట్మెంట్ తో మేము ముందుకు వస్తామంటూ కూడా వాళ్ళు అఫీషియల్ గానే ట్వీట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో దీపికా పడుకోనికి వరుసగా అయితే ఒక షాక్స్ తగులుతున్నాయని చెప్పొచ్చు. స్పిరిట్ కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి. అంటే దీపికా పడుకునే మెయిన్ రీజన్స్ చూసుకుంటే కనుక తను పెడుతున్న రెస్ట్రిక్షన్స్ అని చెప్పొచ్చు. అలాంటివి తను పెడుతున్న రెస్ట్రిక్షన్స్ లో చేంజెస్ చేసుకుంటే గనక ఇలాంటివి తనకు ఎదురు కావు. అండ్ అలాగే ఎవరికన్నా ప్రొఫెషనల్ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది చాలా డెడికేషన్ ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి. సో ఈ నేపథ్యంలో ఎంతో మంది గొప్ప గొప్ప నటులు కానివ్వండి, గొప్ప గొప్ప యాక్టర్స్ అయితే ఒక డెడికేషన్ తో ఉంటారు. అంటే ఎంత డబ్బున్నా ఎంత ఏదున్నా గానీ యాక్టింగ్ వర్క్ వచ్చేసరికి అలా, ప్రొఫెషన్ వచ్చేసరికి అలాగా టైం టేబుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. కాకపోతే ఒక డైరెక్టర్స్ కే సవాలనే చెప్పొచ్చు దీపికా పడుకునే పెడుతున్న రెస్ట్రిక్షన్స్ చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో డైరెక్టర్స్ కూడా వరుసగా దీపికా పడుకుని అవుట్ చేయడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు.